ఇదిగో బెదరా ఓ 40,000 ఏమైనా ఉన్నాయండి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, ఇలా కట్టి అలా ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మన కూడా ఇచ్చేద్దాం, ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో, కమిషన్ ఇస్తానులే. చూడు బ్రో, అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడు భయ్యా. అయిపోతా కొడితే నాకేం తక్కువ. అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగే వరకు ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు దన్నా, నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ్యా. ఏంది భయ్యా మీ వాడు? పోను మా వాడిది ఏమైనా పని చేద్దా? నాదేంటి? నీకో నమస్కారం భయ్యా, నేను పోతాను. అందుకే రా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అతులా? నలుగురిలో నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పద. ఇంకా ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీరేసి కూర్చుని వాళ్ళరా. ఇక్కడ బానే ఉంది కదా, నువ్వు నేను అతులు. హాయ్. తినెవరు? వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు, కానీ నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు. నేను తింటాను. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ, ఈ ఊర్లో ఉంటున్న హాస్టల్ ఎందుకండి? మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళి ఉంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్? పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 డేస్కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి. నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా, బాక్స్ రేపిస్తానండి. कटआउट कैरेक्टर तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है. అమ్మ బాబు 57. సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా, వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్న. పని చేస్తు నువ్వు రాహే. సో ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. రాగాదం ఫిక్స్ రా. అరే, మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడవడం అరే ఏడవకరా బాబు, కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది, కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా. ఏడవకరా అని చెప్తున్నానా. మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాలు రక్తం పీల్చేచ్చనమాట. ఈడ్ హ్యాపీ. బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ. హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. రేయ్, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా, లేరా మూలకెళ్ళి కూర్చో. లేగరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు, కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है. जूनियर होकर के सीनियर को आंसर करते हो.
अब से होगा तुम लोगों का। అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది. సహజని ఇండివిజువల్గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఎక్కడున్న అర్జెంట్ తీసుకురా. తన తప్పేం లేదు. భయ్యా ఈ సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్. భయ్యా ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. సహజ నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్కి ఇండివిజువల్గా సారీ చెప్పమంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి వాట్ వైట్ షర్ట్ ఉందా? సారీ మీరు బాయ్. ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? కోట్ కాదరా షర్టు. భయ్యా ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? భయ్యా ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? నో షర్ట్. ఇప్పుడు ఎలా చదవాలి? ఇదంతా ఇంపార్టెంటే. చదవా నువ్వు? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు. ఇక్కడ కాదు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు? చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ. షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా. ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ 4 గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకో. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో. ఫర్ మై విజువలైజేషన్ ఒక్కసారి ఆ సౌండ్ విన్నావా భయ్యా? అలా 10 మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుక స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట. నీ గురించే కదా ఇదంతా. కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయ్యా? ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో. ట్రై చేయి. డెరిఫ్లిన్, మిరాల్ 2 పూటలు వేసుకో. కరెక్టేనా?
నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్లో. మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. భయ్యా నీకు రెండు చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా, మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్, ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్యా, వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కలుతామా వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు. వాళ్ళ పాప నాలేపోతాడు, మన వెళ్తాం పద. ఏమైందిరా? ఏమైంది? వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమలాడరా? వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు, ఏమైనా తిందామా? టీ, కాఫీ? ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్ నేను చేస్తా. ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్ రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా. Here we go, young man. థ్యాంక్స్ అంకుల్. సో ఏం గణేష్ కూర్చోరా, వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్, మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా అంకుల్. ఎలా తాగుతారు రా బాబు దీన్ని? చెప్పమ్మా. నానా వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది, కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు. బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. సర్లే, అతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాక మాట్లాడదాం. సరే. Some more green tea for you? అమ్మో వద్దు అంకుల్, థ్యాంక్స్. ఇంకేంటమ్మా? ఇంకేముంటాయి అంకుల్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటుంది. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడ మమ్మీది? రాజవరం. రాజవరం మీది వైజాగ్ కదా? ఓ వైజాగ్, కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను.
నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? ఐ మీన్ మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు? అచ్చా బాబాయ్, నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదంకుల్. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్. పైగా మా నాన్నకు తెలిసిందనుకో, కొట్టు వదిలేసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు, మామూలుగా కొట్టరు. వద్దు అంకుల్. అదే ఆ ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు? అచ్చి బాబాయ్, ఫార్మసీ షాప్ కాదు అంకుల్, ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్. నా బాల్యం, బలం, భవిష్యత్ అంతా అక్కడే అంకుల్. మన బ్రాండే నోరు లాగేస్తుందా? సిగరెట్? వద్దంకుల్. స్మోకింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. యా, కరెక్ట్ అంకుల్. నేనే అడుగుతున్నాను. నోరు లాగేస్తుంది అంకుల్. థ్యాంక్ యూ. ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. లైటర్ కాదు, దిస్ మ్యారేజ్. సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్. అంకుల్ రీజన్ ఏంటి అంకుల్? అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్. అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్. సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు. అంకుల్ సార్, క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారేంటి? ఈ మాత్రం దానికి పంచ ఒకటే ఏంటి మానేది సిగరెట్? థ్యాంక్స్. హలో, చెప్పు శౌర్య. ఏం చెప్పేది? ఏమైంది? పెళ్ళొద్దంటారేంటి మీ నాన్న? అదేంటి? సరే నువ్వు ఉండు, నేను ఇప్పుడే మాట్లాడతా.